పైథాన్ ట్రిక్స్ పార్ట్ 3. మీరు కనుక పైథాన్ ట్రిక్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో చూడకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే ఆ వీడియోస్లో సరైన ట్రిక్స్ చెప్పాము. వాటి లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ చూడకుంటే చూడండి. సో ఈ వీడియోలో మరిన్ని కొత్త ట్రిక్స్తో వచ్చాము. సో ఇంకా వీడియోలోకి దిగుదాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ట్రిక్ 1. మీకు సార్టెడ్ ఫంక్షన్ తెలుసు కదా. ఈ సార్టెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? టుపుల్, సెట్, స్ట్రింగ్, లిస్ట్ వీటిలో ఉండే ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తుంది అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో. బట్ మీకు ఈ సార్టెడ్ ఫంక్షన్లో మీకు తెలియని ఇంకో ఫీచర్ ఉంది. అది ఏంటంటే కీ పారామీటర్. సో ఈ కీ పారామీటర్ని యూజ్ చేసుకొని మనం సార్టింగ్ని ఇంకా డెప్త్గా చేసుకోవచ్చు. సరే, అది ఎలానో చూద్దాం. సపోజ్ మన కాడ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో స్ట్రింగ్స్ ఉన్నాయి ఈ విధంగా: పైథాన్ కమా, ఈస్ కమా, ఏ కమా, ప్రోగ్రామింగ్ కమా, లాంగ్వేజ్. మీరు ఈ లిస్ట్ని సార్టెడ్ ఫంక్షన్లో పాస్ చేస్తే మనకి సార్టింగ్ అనేది ఎలా వస్తుంది? ప్రతి స్ట్రింగ్ యాస్కీ క్యారెక్టర్ బేస్ చేసుకుని వస్తుంది. ఇది మనకు తెలుసు. ఒకవేళ మీకు తెలియకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ లిస్ట్ని సార్టెడ్ మెథడ్ని యూజ్ చేసుకొని సార్ట్ చేద్దాం. చూడండి, సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. పైథాన్ కమా, ఈస్ కమా, ఏ కమా, ప్రోగ్రామింగ్ కమా, లాంగ్వేజ్. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఏ కమా, ఈస్ కమా, లాంగ్వేజ్ కమా, ప్రోగ్రామింగ్ కమా, పైథాన్ ఇలా వచ్చింది. సో ఇలా ఎందుకు వచ్చిందంటే మనం ఇచ్చిన లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఏ యాస్కీ వాల్యూ చిన్నది కాబట్టి ఫస్ట్ ఏ వచ్చింది. నెక్స్ట్ ఐ యాస్కీ చిన్నది కాబట్టి ఈజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎల్ యాస్కీ వాల్యూ చిన్నది కాబట్టి మనకి లాంగ్వేజ్ వచ్చింది. అండ్ ప్రోగ్రామింగ్, పైథాన్ ఈ రెండింటికి ఫస్ట్ లెటర్ పీ కాబట్టి ఈ స్ట్రింగ్స్ నెక్స్ట్ క్యారెక్టర్ని చెక్ చేస్తుంది. సో వీటి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏంటి? పైథాన్లో వై అండ్ ప్రోగ్రామింగ్లో ఆర్. సో ఆర్ అండ్ వైలో యాస్కీ వాల్యూ చిన్నది ఏది? ఆర్. సో అందుకే మనకి నెక్స్ట్ ప్రోగ్రామింగ్ వచ్చింది, లాస్ట్లో పైథాన్ వచ్చింది. ఇది ఓకే. బట్ నాకు సార్టింగ్ అనేది యాస్కీ బేస్డ్ వద్దు, లెంత్ బేస్డ్ కావాలి. అంటే ఈ లిస్ట్లో ఉండే స్ట్రింగ్స్ అన్నీ వాటి లెంత్ బేస్డ్ సార్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి సార్టెడ్ మెథడ్లో ఉండే సెకండ్ పారామీటర్ కీ యూజ్ అవుతుంది. సో మనం ఈ కీలో మనకి నచ్చినట్టు కంపారిజన్ జరిగేలా చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు చూడండి, సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. పైథాన్ కమా, ఈస్ కమా, ఏ కమా, ప్రోగ్రామింగ్ కమా, లాంగ్వేజ్. ఇప్పుడు నేను కీ ఈజ్ ఈక్వల్ టు లెన్ అని ఇస్తున్నాను. చూడండి, ఎందుకంటే నాకు లెంత్ బేస్డ్ సార్ట్ అవ్వాలి కాబట్టి కామా ఇచ్చి కీ ఈక్వల్ టు లెన్ అని ఇస్తున్నాను. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఏ కమా, ఈస్ కమా, పైథాన్ కమా, లాంగ్వేజ్ కమా, ప్రోగ్రామింగ్ ఈ విధంగా వచ్చింది. సో మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నీ లెంత్ బేస్డ్ సార్ట్ అయ్యాయి. అందుకే మనకి అన్నిటికంటే తక్కువ లెంత్ ఉన్న ఏ వచ్చింది ఫస్ట్, దాని తర్వాత ఈజ్ వచ్చింది. ఇలా లెంత్ బేస్డ్ సార్ట్ అయ్యాయి అసెండింగ్ ఆర్డర్లో. సో ఇది ఫస్ట్ ట్రిక్. నెక్స్ట్ ట్రిక్ 2. అదే ఇప్పుడు మన కాడ ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది ఈ విధంగా. చూడండి, లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1, 2, 3, 2 కమా, ఇంకో సబ్ లిస్ట్ 4, 0, 6, 1 ఇంకో సబ్ లిస్ట్ 3, 8, 9, 0. నార్మల్గా ఈ లిస్ట్ని కనుక సార్టెడ్ మెథడ్లో పాస్ చేస్తే ఈ లిస్ట్లో ఉన్న లిస్ట్ అన్నిటిలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సార్ట్ అవుతాయి. కావాలంటే చూడండి, సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను. ఈ లిస్ట్లో సబ్ లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 2 కామా ఇచ్చి ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను. 4, 0, 6, 1 కామా ఇచ్చి ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను. 3, 8, 9, 0. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. ఫస్ట్ 1, 2, 3, 2 ఈ సబ్ లిస్ట్ వచ్చింది. నెక్స్ట్ 3, 8, 9, 0 ఈ సబ్ లిస్ట్ వచ్చింది. దాని తర్వాత 4, 0, 6, 1 ఈ విధంగా వచ్చింది. సో ఇది ఎలా వచ్చిందంటే
ఈ సబ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కంపేర్ అయ్యి వచ్చింది. కావాలంటే ఈ సార్టెడ్ లిస్ట్లో సబ్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని చూడండి 1 3 4. సో దీని బేస్ సార్ట్ అయ్యాయి సబ్ లిస్ట్. అదే ఇప్పుడు ఈ నెక్స్ట్ లిస్టు ఈ సబ్ లిస్ట్ సెకండ్ ఎలిమెంట్స్ బేస్డ్ సార్ట్ అవ్వాలి అంటే సింపుల్ సార్టెడ్ ఆఫ్ లిస్ట్ సబ్ లిస్ట్ 1 2 3 2 ఇంకో సబ్ లిస్ట్ 4 0 6 1 ఇంకో సబ్ లిస్ట్ 3 8 9 0. దీంట్లో కీ ఈక్వల్ టు లాంబ్డా I: I(1) ఇస్తే చాలు. అదే మీరు సబ్ లిస్ట్లో ఉండే థర్డ్ ఎలిమెంట్ బేస్ సార్ట్ చేసుకోవాలి అంటే 1 ప్లేస్లో 2 ఇవ్వాలి. సో మనం సబ్ లిస్ట్లో ఏ ఇండెక్స్ బేస్ చేసుకుని నెస్టెడ్ లిస్ట్ సార్ట్ అవ్వాలో అది I² బేసిస్లో ఇవ్వాలి. నెస్టెడ్ లిస్టే కాదు, నెస్టెడ్ డేటా స్ట్రక్చర్స్ అన్నిటికీ చేసుకోవచ్చు ఈ విధంగా సార్టింగ్. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. లిస్ట్ ఆఫ్ సబ్ లిస్ట్ 4 0 6 1 1 2 3 2 ఇంకో సబ్ లిస్ట్ 3 8 9 0 ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే సబ్ లిస్ట్లో ఉండే సెకండ్ ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నాయి చూడండి 0 2 8. సో ఈ నెస్టెడ్ లిస్ట్లో ఉన్న సబ్ లిస్ట్ సెకండ్ ఎలిమెంట్ బేస్డ్ సార్ట్ అయ్యాయి. సో ఇది ట్రిక్ 2. నెక్స్ట్ ట్రిక్ 3. అదే ఇప్పుడు మన కాడ ఒక నెస్టెడ్ లిస్ట్ ఉంది చూడండి. లిస్ట్ ఆఫ్ సబ్ లిస్ట్ 1 4 ఇంకో సబ్ లిస్ట్ 2 2 ఇంకో సబ్ లిస్ట్ 2 1 ఇంకో సబ్ లిస్ట్ 2 4. సో ఇప్పుడు ఈ లిస్ట్ని ఎలా సార్ట్ చేయాలో తెలుసు, అలాగే ఎలా సబ్ లిస్ట్లో సెకండ్ ఎలిమెంట్ బేస్డ్ సార్ట్ చేయాలో తెలుసు. బట్ ఇప్పుడు నాకు సార్టింగ్ అనేది ఈ సబ్ లిస్ట్ సమ్ బేస్డ్ కావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ సబ్ లిస్ట్ సమ్ ఎంత 5, నెక్స్ట్ సబ్ లిస్ట్ సమ్ ఎంత 4, అండ్ థర్డ్ సబ్ లిస్ట్ సమ్ ఎంత 3, అండ్ లాస్ట్ సబ్ లిస్ట్ సమ్ ఎంత 6. సో ఇప్పుడు ఈ సమ్ బేస్డ్ మనకి సబ్ లిస్ట్ అన్నీ సార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం చేసిన సమ్ బేస్డ్గా ఫస్ట్ 2 1 రావాలి, నెక్స్ట్ 2 2 రావాలి, నెక్స్ట్ 1 4 రావాలి, లాస్ట్ 2 4 రావాలి. సో చేద్దామా? చూడండి. సార్టెడ్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను, సబ్ లిస్ట్ ఇస్తున్నాను 1 4 ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను 2 2 ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను 2 1 ఇంకో సబ్ లిస్ట్ ఇస్తున్నాను 2 4. సో ఇప్పుడు మనం సార్టింగ్ అనేది సమ్ బేస్డ్ చేయాలి కాబట్టి కీ ఈక్వల్ టు సమ్ ఇవ్వాలి, అంతే సింపుల్. సో ఇద్దామా? కామా ఇచ్చి కీ ఈక్వల్ టు సమ్ ఇస్తున్నాను చూడండి. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి. 2 1 2 2 1 4 2 4 ఈ విధంగా వచ్చింది. సో సార్టింగ్ అనేది సమ్ బేస్డ్ అయ్యింది. సో మీరు ఎలా కావాలంటే ఎలా వాడుకోవచ్చు ఈ సార్టెడ్ మెథడ్ని. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. సో మీరు మిగతావి చేసి కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ ట్రిక్ 4. సార్టెడ్ మెథడ్లో ఎలా కీ పారామీటర్ ఉంటుందో మ్యాక్స్ మెథడ్లో కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రిక్ మ్యాక్స్ మెథడ్ యూజ్ చేసుకొని చెప్తాను. సో ఈ మ్యాక్స్ మెథడ్ యూజ్ చేసుకొని మనం మ్యాక్స్ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటాము కీ పారామీటర్ యూజ్ చేసుకొని. సపోజ్ మన కాడ ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి. సో ఈ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్లో మ్యాక్స్ ఎలిమెంట్ తీయడం ఈజీయే. కావాలంటే చూడండి. మ్యాక్స్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను 10 1 2 3 7 5. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 10 వచ్చింది. సో ఇది ఓకే. బట్ ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో ఉన్న ఇంటీజర్స్ యొక్క బైనరీ నెంబర్లో ఉండే వన్స్ని బట్టి మ్యాక్సిమం ఎలిమెంట్ని తీయాలి అంటే ఎలా? దీన్ని మనం సింపుల్గా చేయొచ్చు. సో మ్యాక్స్ ఎలిమెంట్ని దేని బేస్ పైన తీయాలి? ఈ లిస్ట్లో ఉన్న ఇంటీజర్స్ యొక్క బైనరీ నెంబర్లో ఉన్న వన్స్ని బేస్ చేసుకొని తీయాలి. సో ఏ ఇంటీజర్ బైనరీ నెంబర్లో వన్స్ ఎక్కువ ఉంటాయో ఆ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ వన్స్ కనుక బైనరీ నెంబర్స్లో ఉంటే మనం ఇచ్చిన ఆర్డర్లో దేనికి ఎక్కువ వన్స్ వస్తే అది సెలెక్ట్ చేయాలి. సరే కోడ్ రాద్దామా? మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇస్తున్నాను 10 1 2 3 7 5 కామా ఇచ్చి కీ ఈక్వల్ టు లాంబ్డా I: bin ఆఫ్ I డాట్ కౌంట్ ఆఫ్ 1 అంతే. ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 7 వచ్చింది.
సో ఇక్కడ అవుట్పుట్ 7 ఎందుకు వచ్చిందంటే వీటిలో 7 బైనరీ నెంబర్లో 1s ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూసి అప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, మ్యాక్స్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను. 20, 10, 6, 1, 0, 4 కామా ఇచ్చి కీ ఈక్వల్ టు లాంబ్డా ఐ కోలన్ బిన్ ఆఫ్ ఐ డాట్ కౌంట్ ఆఫ్ 1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 20 వచ్చింది. సో ఇక్కడ మనకి 20, 10, 6 మూడిట్లో 2 1s ఉన్నాయి. బట్ ఆర్డర్ ప్రకారం 20 ఫస్ట్ ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ 20 వచ్చింది. సరే, ఇప్పుడు అసలు మ్యాక్స్ ఫంక్షన్ ఎలా మనకి ఈ బైనరీ నెంబర్లో ఉండే 1s బేస్ చేసుకొని మ్యాక్సిమం వాల్యూని ఇచ్చిందో చూద్దాం. సో మనం ఇక్కడ లాంబ్డా ఐ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ ఐ అంటే ఈ లిస్ట్లో ఉండే 10, 1, 2, 3, 7, 5 అన్నీ ఈ లాంబ్డాలో ఆర్గ్యుమెంట్లో పాస్ అవుతాయి ఒక్కొక్కటి. సో పాస్ అయ్యాక మనం బిన్ ఆఫ్ ఐ ఇచ్చాం కాబట్టి ఈ ఐలో ఏ వాల్యూ ఉంటే అది బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ కన్వర్ట్ అయిన బైనరీ నెంబర్కి కౌంట్ 1 ఇచ్చాము. సో మనకి బైనరీ నెంబర్లో 1s ఎన్ని ఉంటే ఈ కౌంట్ అంత నెంబర్ ఇస్తుంది. సో ఈ వచ్చిన కౌంట్ వాల్యూ బేస్ చేసుకుని మనకి ఇంటర్నల్గా మ్యాక్స్ వాల్యూని కంపేర్ చేసి ఇస్తుంది ఈ మ్యాక్స్ మెథడ్. ఇందాక చెప్పిన సార్టెడ్ మెథడ్ కూడా ఇంతే. అదే మినిమం వాల్యూ కనుక్కోవాలి అంటే ఈ మ్యాక్స్ ప్లేస్లో మినిమం ఇస్తే చాలు, మనకి మినిమం 1s ఉన్న బైనరీ ఇంటీజర్ వాల్యూ వస్తుంది అవుట్పుట్గా. కావాలంటే చూడండి, మిన్ ఆఫ్ ఒక లిస్ట్ ఇస్తున్నాను. 20, 10, 6, 1, 0, 4 కామా ఇచ్చి కీ ఈక్వల్ టు లాంబ్డా ఐ కోలన్ బిన్ ఆఫ్ ఐ డాట్ కౌంట్ ఆఫ్ 1 ఎంటర్ నొక్కండి. అవుట్పుట్ చూడండి 0 వచ్చింది. ఎందుకంటే 0 బైనరీ నెంబర్లో అసలు 1s ఉండవు కాబట్టి. అదే లీస్ట్ 1s ఉన్న బైనరీ ఇంటీజర్. సో ఇది ట్రిక్ 4. నెక్స్ట్ ట్రిక్ 5. ఈ ట్రిక్ 5 ఏంటంటే హెల్ప్ మెథడ్. సో ఈ హెల్ప్ మెథడ్ని యూజ్ చేసుకుని ఏ మాడ్యూల్ గురించైనా, ఏ క్లాస్ గురించైనా, ఏ ఫంక్షన్ గురించైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పిన మాడ్యూల్ కానీ, క్లాసెస్ కానీ, ఫంక్షన్స్ కానీ వీటిలో ఏదన్నా సింటాక్స్ చూడాలన్నా, ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా ఈ హెల్ప్ మెథడ్ని యూజ్ చేసుకొని తెలుసుకుంటాం. ఈ హెల్ప్ మెథడ్ని ఎలా వాడాలంటే ఈ హెల్ప్ మెథడ్లో మనం దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామో అది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను స్ట్రింగ్ క్లాస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో str ఎంటర్ నొక్కండి. చూడండి, ఇక్కడ స్క్వీజ్ టెక్స్ట్ ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ నొక్కండి. చూడండి, ఇదంతా స్ట్రింగ్ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ స్ట్రింగ్ అంటే ఏంది, ఆ స్ట్రింగ్ మీద ఉన్న మెథడ్స్ చూడండి, ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్సే. చూడండి, ఆ మెథడ్ గురించి సింపుల్ డీటెయిల్స్, సింటాక్స్ అన్నీ ఇచ్చారు. చూడండి, మొత్తం డీటెయిల్గా ఉంది. ఎంత ఉందో చూడండి. ఇదంతా స్ట్రింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ గురించి. అదే ఇప్పుడు ఏదన్నా మెథడ్ గురించి కానీ, ఫంక్షన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే హెల్ప్లో ఆ మెథడ్ కానీ, ఫంక్షన్ కానీ ఇవ్వాలి మనం. చూడండి, సపోజ్ ఇప్పుడు నేను బిల్ట్ ఇన్ ఫంక్షను మ్యాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి అనుకో, సింపుల్గా హెల్ప్ ఆఫ్ మ్యాక్స్ ఎంటర్ నొక్కండి. చూడండి, మ్యాక్స్ గురించి దాని సింటాక్స్, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే మీరు స్ట్రింగ్ మెథడ్ కానీ, ఇంటీజర్ మెథడ్ కానీ, లిస్ట్ మెథడ్ కానీ ఏదైనా క్లాస్లో ఉన్న మెథడ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆ క్లాస్ నేమ్ డాట్ ఆ మెథడ్ నేమ్ ఇవ్వండి. సపోజ్ ఇప్పుడు మనకి లిస్ట్లో కౌంట్ మెథడ్ ఉంది. సో హెల్ప్ ఆఫ్ లిస్ట్ డాట్ కౌంట్ ఎంటర్ నొక్కండి. చూడండి, ఆ కౌంట్ మెథడ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే ఏదైనా మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని ఈ హెల్ప్ ఫంక్షన్లో పాస్ చేయొచ్చు. సపోజ్ నేను ఇప్పుడు మ్యాథ్ మాడ్యూల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ మ్యాథ్. ఇప్పుడు ఈ హెల్ప్ మెథడ్లో దాన్ని పాస్ చేద్దాం. హెల్ప్ ఆఫ్ మ్యాథ్ ఎంటర్ నొక్కండి. చూడండి, 280 లైన్స్ ఆఫ్ మ్యాటర్ వచ్చింది ఈ మ్యాథ్ మాడ్యూల్ గురించి. డబుల్ క్లిక్ నొక్కండి దాని మీద. చూడండి, ఇదంతా మ్యాథ్ మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషను. దాంట్లో ఉన్న మెథడ్స్, కాన్స్టెంట్స్, వాటి సింటాక్సెస్, ఇన్ఫర్మేషన్స్ మొత్తం వచ్చాయి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. అదే ఇప్పుడు మాడ్యూల్లో ఉన్న మెథడ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే హెల్ప్ ఆఫ్ మ్యాథ్ డాట్ ప్రోడక్ట్ అని ఇస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది మ్యాథ్ మాడ్యూల్లో ఉండే మెథడ్ ఎంటర్ నొక్కండి. చూడండి, ఈ ప్రోడక్ట్ ఫంక్షన్ గురించి మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఇలా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ హెల్ప్ మెథడ్ని యూజ్ చేసుకొని తెలుసుకోవచ్చు.
సో ఇది ట్రిక్ 5. సో ఇవి ఈ 5 ట్రిక్స్. ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి, అవి ఫ్యూచర్ వీడియోస్లో చెప్పుకుందాం. మీకు ఏదైనా ట్రిక్ తెలుసుంటే కామెంట్లో పెట్టండి, అందరికీ హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.